బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ HMDA అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. ఒక అమ్మాయిని ప్రేమించాను. దాని వల్ల నీకు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఎవరు? ఏం చేశారు? అమ్మాయి తరపు నుంచి. ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు మీరు? 5 years మట్టి. వేరే వాళ్ళతో ఉంటున్నా కాబట్టి అడుగుదామని చెప్పి ఆ రోజు వెళ్ళాను. అది నిజమైంది. అది తట్టుకోలేక కానీ అట్లా చేయడం ఎందుకు? ఉంటే ట్రూగా ఉండాలి, లేదంటే లేదు. దాని దగ్గర ఒక చిన్న గొడవలాగా రైలు తొక్కింది అనుకుంటే మొన్న నా హెడ్కి కానీ బాడీకి కానీ ఇంకెక్కడైనా నాకు దెబ్బలు తాగాలి. ఎక్కడ ఒక చిన్న దెబ్బ లేదు. నరికితేనే అంత క్లారిటీగా ఉంటుంది. కాళ్ళు చెయ్యి ఎందుకు ఎక్కువ చేతిని వదిలిపెట్టేశారు అంతే. ఇంకా ఫస్ట్ నుంచి నేను ప్రేమిస్తున్నాను కాకపోతే వాడిని ప్రేమించింది. అందుకని నేను వాడు గొడవ పడ్డాం ఆమె వల్ల. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు డాడీ. నా కూతురులాగా చూసుకొని నేను బతుకుతున్నా. ఇప్పుడు ఆ బిడ్డను కూడా లేకుండా చేశారు. మేమేమైపోవాలి చెప్పయ్యా? ఒక తమ్ముడు, వాడికి ఏమీ తెలియదు. వాడే చేస్తాడు పరిచర్య. పిల్లవాడికి మేనత్త కొడుకు వాళ్ళు చేస్తున్నారు. అదయ్యా పరిస్థితి. నాయన మాకు న్యాయం చేయండి. మాకు అన్యాయం, ఆ బిడ్డకు అన్యాయం చేయొద్దు. వాడికి కుటుంబం ఏర్పాటు చేయాలి. ఆ అమ్మాయి అన్నయ్యలే చేయాలి. అది మేము అదే కోరుకుంటున్నాం. నమస్తే. గుంటూరులో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. బట్టిప్రోలుకు సంబంధించినటువంటి యువకుడు రేపల్లికి సంబంధించినటువంటి యువతితో ప్రేమ వ్యవహారంలో ఉన్నాడు గత కొంతకాలం నుంచి. తర్వాత ఇది కాస్త ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మలుపు తీసుకుంది. ఆ తర్వాత ఆ కుర్రవాడు ఈ నెల 5వ తారీఖున సంగం జాగర్లమూడి రైల్వే ట్రాక్ మీద 2 కాళ్ళు, 1 చెయ్యి పూర్తిగా కోల్పోయి చావు బతుకుల స్థితిలో ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి అతన్ని GGHలో జాయిన్ చేశారు. అయితే ఈ విషయంలో ఏం జరిగింది? ఆ కుర్రవాడి పేరు చరణ్ తేజ్గా తెలుస్తుంది. ప్రస్తుతం అతను కోలుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అతనితో మాట్లాడదాం. ఈ సంఘటన జరిగి కూడా ఇప్పటికీ 4-5 రోజులు గడుస్తుంది. ఆ చావు బతుకుల మధ్యలో అతను ఇప్పుడు పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయినాడు. తనకి 2 కాళ్ళు పూర్తిగా తీసేశారు అండ్ 1 చెయ్యి కూడా పూర్తిగా తీసేశారు. ఇది కాళ్ళు చేతులు నరికేశారా లేదంటే రైల్వే ట్రాక్ మీద పడేయడం వల్ల అలా పోయిందా అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఎవరు చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మనం చరణ్ తేజ్తో మాట్లాడదాం. సో ప్రస్తుతం మనతో పాటు చరణ్ తేజ్ ఉన్నాడు. చావు బ్రతుకుల మధ్యలో నుంచి ఎట్టకేళ్ళకి తను బెడ్ రిడన్ అయిపోయి ఉన్నాడు. 2 కాళ్ళు లేవు, 1 చెయ్యి పూర్తిగా లేదు. ఒకసారి మాట్లాడదాం. చరణ్, ఎలా జరిగింది? ఒక అమ్మాయిని ప్రేమించాను. దాని వల్ల నీకు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఎవరు? ఏం చేశారు? అమ్మాయి తరపు నుంచి. ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు మీరు? 5 years మట్టి. సో తను వేరే వాళ్ళతో సన్నిహితంగా కానీ లేదంటే వేరే వాళ్ళతో లవ్లో ఉండడం కానీ గమనించారు? వేరే వాళ్ళతో ఉంటున్నా కాబట్టి అడుగుదామని చెప్పి ఆ రోజు వెళ్ళాను. అది నిజమైంది. అది తట్టుకోలేక. అతను ఎక్కడ ఉంటారు? ఏం పేరు అతను? రాజు. అంగళ్ళ కుదురు. అదే ఒకే హాస్టల్లో ఉంటారు అంతా. అది ఏం చేస్తుంది అమ్మాయి? ఇప్పుడు కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటుంది. రాజు కూడా అక్కడే పరిచయం. వాళ్ళ మధ్య ఉన్నటువంటి సరే ఏం చెప్పింది? అడిగితే ఏం చెప్పింది? ఉంది, నేను తప్ప ఎవరు చేయట్లేదు. మళ్ళీ అదే మాట చెప్తుంది. ఎందుకని క్లారిటీగా తెలుసుకొని అక్కడ దాకా వెళ్ళాను. నాతో మాట్లాడిన 1000-2000 కాల్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి ఇంకా ఇప్పటికీ. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కానీ అట్లా చేయడం ఎందుకు? ఉంటే ట్రూగా ఉండాలి, లేదంటే లేదు. దాని దగ్గర ఒక చిన్న గొడవలాగా. మీరు చేబ్రోల్ నుంచి పొన్నూరు వచ్చి ఉన్నారా? అక్కడ నుంచి మాది బట్టిప్రోలు.
వడ్లమూరులో సంగనేరులో చేస్తాను. ఈ ఏంటి ఎలా జరిగింది అసలు ఈ సంఘటన అంతా ఎలా జరిగింది? రైల్వే ట్రాక్ దగ్గర ఎలా పడిపోయారు? అమ్మాయితో లాస్ట్ టైం మాట్లాడతాకి వెళ్ళాను నేను. 1కి అమ్మాయిని స్టేషన్ దగ్గర నుంచి తన స్టేషన్ దగ్గర నుంచి ఎక్కించుకున్నాను 10:30 ఆ టైంలో. 1కి 1:30 కల్లా అమ్మాయిని హాస్టల్ దగ్గరలో దింపాను. దింపిన తర్వాత ఇంక అమ్మాయితో ఈ మధ్యలో మాట్లాడటం, మొత్తం క్లారిటీగా చూడటం, అమ్మాయి మొత్తం దాని గురించి తెలిసింది. ఓకే కన్ఫామ్ ఇది దాని గురించి తెలిసింది. తెలిసిన తర్వాత ఇంక మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, మా ఫ్రెండ్స్ వచ్చారు ఈలోపు. సరే నాకు మూడేం బాగాలేదురా, కొంచెం రండి తాగుదామని చెప్పి మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి బయటికి వెళ్ళి, అంటే ఎక్కువలో కూడా తాగల, లిమిట్లోనే ఉన్నా. అంటే తన హాస్టల్ ఎక్కడ ఉంది? ఈ ఘటన జరిగిన ప్రాంతం ఎక్కడ? మ్యాక్సిమం 2-3 కిలోమీటర్స్ ఉంది హాస్టల్కి ఇక్కడికి. ఎక్కడ ఆ ప్రాంతం ఎక్కడ? అమ్మాయి హాస్టల్ వచ్చేసి వడ్లమూడి హార్వెస్ట్ ఇండియా అంటారు. మేము వెళ్ళింది సలపాడు రోడ్లో గేట్లు దాటిన తర్వాత. అది దాటిన తర్వాత ఇంకా ఫస్ట్ మా ఫ్రెండ్స్తో కూర్చొని తాగాను, ఫుడ్ తెచ్చుకున్నాను. తర్వాత అంటే అక్కడ ఆ రోడ్లోంచి మళ్ళీ బయటకు వచ్చి వెళ్తేనే ఫుడ్ తెచ్చుకుంటే విజ్ఞాన్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్నాను. ఫుడ్ తెచ్చుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ అమ్మాయిని లాస్ట్ టైం మాట్లాడాను. అక్కడ వచ్చిన చిన్న విభేదమే ఇంకా అది. అక్కడికి వాళ్ళ అమ్మాయి బంధువులు వచ్చేసి ఇదంతా చేశారా? హ్మ్? అమ్మాయి బంధువులు అక్కడికి వచ్చారా? అమ్మాయిల బంధువుల మీద నాకు డౌట్ ఉంది, కానీ నాకు కనపడలేదు వాళ్ళు. అది అంటే మా ఫ్రెండ్ ఒక అతను భానుప్రసాద్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు, వడ్లమూలే వర్క్ చేస్తున్నాడు అబ్బాయి. ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో అబ్బాయి అప్పటి నుంచి అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, స్విచ్ ఆన్ అయితే చేయట్లేదు. మ్యాక్సిమం ఆ అబ్బాయి దొరికితే కానీ ఏమన్నా తెలిసే ఛాన్సెస్ మ్యాక్సిమం. అంటే ఈ సంఘటన ఎలా జరిగింది? వాళ్ళు నరకడం జరిగిందా, లేదంటే రైల్వే ట్రాక్ మీద ఉండటం వల్ల రైలు తొక్కేసి జరిగింది? రైలు తొక్కింది అనుకుంటే మొన్న హెడ్కి కానీ బాడీకి కానీ ఇంకెక్కడైనా దెబ్బలు తగలాలి. ఎక్కడ ఒక చిన్న దెబ్బ లేదు. మీకు మా బ్రదర్ ఫోటో చూపిస్తారు చూడండి ఒకసారి. నరికితేనే అంత క్లారిటీగా ఉంటుంది. కాలు చెయ్యి ఎందుకు ఒక్క చేతిని వదిలిపెట్టేశారు అంతే. ఇంకా అది బాగా మత్తులో ఉన్నావా ఆ సమయం? బాగా మొత్తం ఏం కాదు, లిమిటెడ్లోనే ఉన్నాం. ఒక 2-3 పీస్ అంటే మ్యాక్సిమం లిమిట్ అంతే. ఏం జరుగుతుందనేది ఏంటి అర్థం కాలేదు. అసలు నీకు ఎంతవరకు గుర్తుంది ఆ సంఘటన జరుగుతున్నప్పుడు? సంఘటన నాకు అమ్మాయి లాస్ట్ టైం మీట్ అయ్యేదాకా మాత్రమే నాకు గుర్తుంది. ఇంకా ఆ తర్వాత అంబులెన్స్కి ఎక్కించిన తర్వాత ఇంకా మా బ్రదర్తో అంటున్నాను, నాకు డ్యూటీ టైం అవుతుంది పడుకోవాలి వెళ్ళి అని చెప్పి మా బ్రదర్తో మాట్లాడుతున్నాను. ఇంకంతే. అప్పుడు జరిగిందని చెప్పాడట, నాకు యాక్సిడెంట్ అయింది అది ఇది అని చెప్పి. అంటే ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వాళ్ళు ఎవరెవరు? అమ్మాయి బంధువులకు సంబంధించి ఎవరున్నారని నీ అనుమానం? మ్యాక్సిమం వాళ్ళ బ్రదర్స్ ఏమైనా ఉంటారు, మ్యాక్సిమం వాళ్ళు ఎవరే ఉంటాడు. ఇంకా ఇంకో అబ్బాయి అని చెప్పే కదా అబ్బాయి. సో ప్రాథమికంగా అయితే వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి. అంతే, అనుమానం ఉంది. ప్రస్తుతం డాక్టర్లు కండిషన్ ఎలా ఉందని చెప్పారు? ప్రజెంట్ అయితే ఇప్పటికి 2 సర్జరీలు అయినాయి, 3వ సర్జరీ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొదట ఇక్కడ దాకా ఉండేది, ఇక్కడ దాకా కట్ చేస్తారు కొంచెం, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయ్యాయి. ఈ చేతికి కుడి చేతికి పూర్తిగా దారుణంగా గాయాలు, కాలిన గాయాల్లాగా గోకపోయిన గాయాల్లాగా ఉన్నాయి. ఏం జరిగింది? అదే ఒక్క చేతికి మాత్రమే గాయాలు, మిగతా చెయ్యి అంతా కట్ చేస్తారు. అంటే ఈ చేతికి ఏమైందని చెప్పారు? ఈ చేతికి నేనేం అడగలేదు, డాక్టర్స్ ఏం చెప్పలేదు. మ్యాక్సిమం రాపిడ్ వల్ల అట్లా జరిగి ఉండిద్ది అంటున్నారు వాళ్ళు. అది అంటే మీరు తనతో ఎన్ని సంవత్సరాల నుంచి లవ్లో ఉన్నారు? మ్యాక్సిమం ఒక 4-5 ఇయర్స్ నుంచి అంతే. మధ్యలో బ్రేకప్ అయిందని చెప్పారు? మ్యాక్సిమం 4-3 ఇయర్స్ నుంచి తర్వాత బాగా చేసుకున్నాం. తర్వాత అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుందని చెప్పి ఇంకా అమ్మాయితో నేను దూరంగా ఉన్నాను. ఆ 1 ఇయర్ గ్యాప్ తర్వాత అమ్మాయి నాకు కాల్ చేసింది, కంప్యూటర్ కోచింగ్ వచ్చాను అని చెప్పి. నేనంతదైతే ఏమి దాన్ని ఏమంటారు, కాల్ చేసి మెసేజ్ చేసింది లేదు. నా ప్రతి ఫోన్ కాల్ కూడా ఆ అమ్మాయి దగ్గర వచ్చింది, నేను ఒక్కసారి కూడా అమ్మాయికి ఫోన్ చేయాలి. ఆ 1 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ మొన్న మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ 2024లో March 10th కలిసాము. ఈ ఇయర్ మళ్ళీ మ్యాక్సిమం యాక్టివిటీ అంతే, March February ఈ మూమెంట్లో మళ్ళీ కలుస్తాం అంతే. ఈ ఘటన జరిగిన తర్వాత అమ్మాయితో మళ్ళీ మాట్లాడేమన్నా జరిగింది? లేదు, వాళ్ళ పేరెంట్స్ మరి మార్నింగ్ కల్లా వచ్చేసి, అంటే నాకు జరిగిన దానికంటే ఫస్ట్ వాళ్ళు ఎలా తెలిసిందో మరి మార్నింగ్ కల్లా వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం, అమ్మాయి చేత ఒక ఫేక్ స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకోవడం సంథింగ్ ఏదేదో. ఇంకా మీ తరపు బంధువులు, మీ అమ్మా నాన్నగారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారా? చేశారు మొత్తం మాట్లాడుతున్నారు వాళ్ళే. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? డాడీ వచ్చేసి బట్టల బిజినెస్, మమ్మీ స్కూల్ టీచర్. మీరేం చేస్తుండేవారు? నేను డ్రైవర్ని సంగనేరిలో. అది సో
తనకి అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో రాజు అనే అతను పరిచయం. అది రీసెంట్గానే పరిచయం అయ్యాడు నాకు, మొన్న రీసెంట్గానే తెలిసింది. అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఎటువంటి న్యాయం మీరు కావాలని కోరుకుంటున్నారు? ఎటువంటి న్యాయం అంటే నాకు జరిగిన దానికి ఎటువంటి న్యాయం దక్కింది ఇంకా నాకు. చరణ్కి ఏమవుతారండి మీరు? తండ్రి, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫాదర్ని. అంటే ఏంటండి, ఏం చెప్తారు ఓవరాల్గా దీని గురించి? నా కొడుకుకి చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయిందండి. చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ మేనత్తలు వాళ్ళు చూసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ జాగర్లు మూడిచ్చాడు, అక్కడే డ్రైవర్గా చేస్తున్నాడు. డ్రైవర్గా చేస్తా ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్తో ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నాడు. ఉంటా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఇక్కడ కాలేజీలో డిగ్రీ చేశాడు. ఆ అమ్మాయిని కూడా లవ్ చేశాడు. లవ్ చేసిన తర్వాత ఆ విషయాలన్నీ మాకు తెలియదు. లెక్క అయితే ఈ మధ్య తెలిసింది మాకు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని. లవ్ చేసిన తర్వాత అంటే అంతకుముందు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చెప్పాడు అనుకుంటున్నా, డాడీ నేను సొంతంగా పెళ్లి చేసుకొచ్చుకుంటాను, నువ్వు చూడాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉండేవాడు. నేను ఈ శత్రువు చెప్తున్నాడు అనుకుంటున్నా. కాకపోతే మొన్న ఈ మధ్య తెలిసింది ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్, ఇలా రూమ్లో ఫ్రెండ్స్ లేరు, వీళ్ళు మొత్తం కలిసి తాగుతారు. వీళ్ళు మొత్తం కలిసి తాగి ఈ మొన్న ఏం జరిగింది అనుకుంటున్నా, బార్ షాప్ కాడ, చెలపాడు బార్ షాప్ లేదు, అక్కడ బార్ షాప్ కాడ మందు తాగుతా అందరు ఫ్రెండ్ సర్కిల్ మొత్తం. వీడికి ఒక 2 బీర్లు ఇప్పించాడు. 2 బీర్లు ఇప్పించి ఆ బీర్లు ఇప్పించిన తర్వాత బండి అక్కడే పెట్టాడు. వీడు ఆ బండి కాడ నుంచి చెట్టు తెలియదు. అది అక్కడికి వచ్చిన తర్వాత ఇది జరిగింది. తర్వాత వాడిని అడిగిన తర్వాత ఫస్ట్ 4-5 రోజులు చెప్పలా, నాకు కూడా చెప్పలా. తర్వాత నిన్న చెప్పాడు నాకు, ఆ అమ్మాయి వాళ్ళ డాడీ నాకు జరిగింది ఇది, ఆ రాజు అనే ఒకడు ఉన్నాడు, వాడిని ప్రేమించింది డాడీ, ఫస్ట్ నుంచి నేను ప్రేమిస్తున్నాను, కాకపోతే వాడిని ప్రేమించింది, అందుకని నేను వాడు గొడవ పడ్డాం ఆ అమ్మాయి వల్ల. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు డాడీ అంటున్నాడు. అది సార్. కాకపోతే ఏంటంటే ఒక మాట చెబుతున్నా సార్, ఈ వార్త పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి సార్. పవన్ కళ్యాణ్ గారికి ఆయన దగ్గరికి వెళ్తే ఈ వార్త నాకు న్యాయం జరిగిద్దని నేను అనుకుంటున్నాను. అమ్మమ్మనయ్యా, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు మరణించింది ఎప్పుడు 17 సంవత్సరాలు అయిపోయింది. చాలా సంవత్సరాల క్రితం చనిపోయారు. చిన్నపిల్లలు అప్పుడే చనిపోయిందయ్యా. చరణకి 5 సంవత్సరాలు, చిన్నపిల్లడికి 3 సంవత్సరాలు అప్పుడు చనిపోయింది. అప్పటి నుంచి చిన్నోడు మా దగ్గర పెరిగాడు. పెద్దోడు వాళ్ళ నాయనమ్మల దగ్గర ఉన్నాడు. చదివిచ్చింది ఇంటర్ దాకా మా వదిన కూడా. తర్వాత మా మేనగోళ్ళ కాడికి వచ్చాడు. వాళ్ళు బాగానే చూశారు. ఈ 3 సంవత్సరాల్లో ఆ అమ్మాయిని ప్రేమించినాక వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది ఆ అబ్బాయి. ఇడిపోయి ఏరే రూమ్ తీసుకొని ఉంటున్నాడు. నేను అప్పుడప్పుడు వీళ్ళు చెబితే ఫోన్ చేసి అడుగుతున్నానయ్యా, వాళ్ళతో స్నేహం వద్దయ్యా. ఒకసారి నా దగ్గర కూడా వచ్చింది ఆ అమ్మాయి, గుంటూరులో ఉంటే పరీక్ష టైం అయిపోతుందని 3-4 గంటల అప్పుడు వచ్చారు. ఇంత ఇద్దరుంది ఆ అమ్మాయి కూడా. ఎవరు అబ్బాయి ఆ అమ్మాయి అన్న, మా ఫ్రెండ్ అమ్మమ్మ పరీక్ష ఫీజు కడతానికి టైం అయిపోయిందని బండి ఎక్కించుకొని వచ్చి అని అన్నాడు. మగపిల్లలు మీరు రాకూడదమ్మా, రాబాగా మీ అమ్మో మీ నాన్నో మీ అన్నదమ్ములు ఉంటారు వాళ్ళని తీసుకొని రాపోయేవాళ్ళు. కాదమ్మా పరీక్ష ఫీజు టైం అయిపోతుంది, నేను ఒక చోట ఉన్నాను, అమ్మోళ్ళే వేరే ఊర్లో ఉన్నారు, అందుకని శరణం తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. తర్వాత వెళ్ళినాక నా మనవడు కూడా ఫోన్ చేశాయమ్మా. వెళ్ళినాక ఆడపిల్లల్ని తీసుకొచ్చి పరీక్ష ఫీజులు అయ్యని మాత్రం అనబాగా, వాళ్ళు దొక్కలం మన దొక్కలం, వాళ్ళు ఎందుకు చేసుకుంటారు, నేను చేసుకుంటాను అంతా అన్న. కాదులే అమ్మమ్మని ఫ్రెండ్గా తీసుకొచ్చాను అన్నాడు. తర్వాత ఈ మధ్యకాలంలో నేను అడిగా, అయ్యా పెళ్లి చూపులు చూస్తున్నా, నీ ఫోటో పంపు, నేను పెళ్లి చేస్తా, తల్లి కూడా లేదంటే నాకు మామయ్యకి 25 సంవత్సరాలు వచ్చి నాకు చేసేవి, నేను అప్పుడే చేసుకుంటా, ఇప్పుడు అడగాక నన్ను అన్నాడు. కాదురా మామయ్యకి నేను నా భర్త ఉండమని చేసాము, ఎప్పటికైనా నీకు తల్లి లేదు, ఎవరు వస్తారు మిమ్మల్ని, మీ నాన్న పెళ్లి చేసుకొని భార్యను చేసుకొని ఏరే కొట్టున్నాడు, మీరు అనాథులుగా బతుకుతావు, నీకు ఇష్టమా అంటే కాదమ్మా నేను 25 వచ్చి నాకు చేసుకుంటా, నీకే చెబుతాను నువ్వే చేదువులు అన్నాడు. ఇంకా తర్వాత ఈ అమ్మాయి మరి పెళ్ళి అయిందని చెప్పాడు. ఒకసారి అడిగితే ఆ అమ్మాయి ఉందా పెళ్లి చేసుకుందా అన్న, పెళ్ళి అయిపోయిందమ్మమ్మ అన్నాడు. తర్వాత మరి ఎప్పుడు వచ్చి మరి ఈ అబ్బాయి ఉండే హాస్టల్లో చేరిందో తెలియదు. జాగర్ల మూడులో ఏదో హాస్టల్ వాళ్ళకి తెలుసు అయ్యా, అక్కడ చేరి ఆ అబ్బాయిని కుంపు చేసేసింది ఆ అమ్మాయి. అది ఆ అబ్బాయి ప్రాణం మీద వేసింది. ఇప్పుడు ఎవరు బాధ్యత, నా మనవడికి న్యాయం జరగాలి, ఆ అమ్మాయి చేసుకుంటుందా లేకపోతే ఆ అబ్బాయికి ఉద్యోగం పెట్టాలి, ఇల్లు లేదు ఇల్లు కట్టియాలి, ఆ అబ్బాయికి ఆస్తి పెట్టాలి. వాళ్ళైనా సరే న్యాయం చేయకపోతే మాత్రం మేము చాలా దూరం వెళ్ళిపోతాం. ఈ ఒక్కటి న్యాయం మాత్రం చేసి పెట్టండి, నా మనవడయ్యా నాదయ్యా, ఎవరు చూసేవాళ్ళు లేరు, నాయన మా తాతయ్య అందరూ చచ్చిపోయారు, తల్లి చచ్చిపోయినాక వాళ్ళే మిగిలి ఉన్నారు, వాళ్ళే నా ఆస్తులు అంతస్తులు. నేను ఎక్కడుంటే ఫోన్ చేసి మాట్లాడుకుంటా, కానీ ఫోన్ ఎత్తేవాళ్ళు కదా. ఆ అమ్మాయి మోదులోనే అబ్బాయి ఫోన్ కూడా ఎత్తలు నాకు. తర్వాత ఈ స్థితి అయిన తర్వాత
మేము ఎంతలో అబ్బోలో మొత్తుకున్నాయి, మాకు రాడు కానీ ఆ బిడ్డ ఆ కాళ్ళు చూడండి అయ్యా, తీసి చూడండి అయ్యి మీరు, కుండి పైరిపోయింది. 4 రోజుల నుంచి మేము అసలు అన్నాలే తింటలా ఆ బిడ్డ కోసం. ఆ అబ్బాయి తింటలా చచ్చిపోతాను, నాకేదైనా ఎలుకలు మంది తెచ్చిమని అడుగుతున్నా, నేను తెచ్చిస్తానా లేక వాళ్ళ నాన్న తెచ్చిస్తాడా వాళ్ళ తమ్ముడు తెచ్చిస్తాను చెప్పయ్యా, చచ్చిపోతే ఏం రాదయ్యా. వాళ్ళ మామయ్య కూడా రాత్రి వచ్చి ఓదారు చేయడయ్యా, నీకు కాళ్ళు చేతులు అన్నీ పెట్టిస్తారా, నువ్వు ధైర్యంగా అన్నం తిని శుభ్రంగా ఉండు, ఈ కాత ప్లాస్టిక్ కాళ్ళని పెట్టిస్తా, లేదా అన్న హాస్పిటల్కి నేను ఫోన్ చేస్తా, ఏదైనా అవకాశం ఉంటే మామూలు కాళ్ళని పెడతారు, డాక్టర్ గారిని అడుగుతాను నేను ఫోన్లు చేసి అని చెప్పాడు. సరేనన్నాడు. తెల్లారి నుంచి ఒకటే ఏడుపు, ఏమి తింటల్లా. ఆ మంచినీళ్ళు ఒకటి తాగుతున్నాడు, ఆహారం తీరిద్దయ్యా. నేను చచ్చిపోవాలన్న మాట తప్ప రెండోది రావట్లేదయ్యా. ఎవరైనప్పటికైనా ఎంక్వైరీ చేయండి, ఈ అబ్బాయిని తీసుకెళ్ళి నా భానుప్రసాద్ కానీ ఆ అమ్మాయి కానీ వాళ్ళ అన్నదా ఎవరన్నా చేయిందో నా మనవడు అట్టవాడు. మేము గొడ్లు కోసుకొని బతికేవాళ్ళం, మాకు తెలుసు కత్తి పోట్లేయో లేదా రైలు పోట్లేయో మాకు తెలీదా చెప్పు. ఎన్ని గొడ్డలు కోసుకొని మేము బతికేమో మాకు తెలుసు. అవి కోసినట్టే ఉన్నాయి, లేకపోతే గొడ్డలతో నరికినట్టు ఉంది. నాకైతే ఆ రైతులు చూపిలు ఇక్కడ వరకు చూపించారు. నేను అనుకున్నప్పుడు ఒకళ్ళు రైలు కింద పెడితే నజ్జయిదిగాయా, లేదు శుభ్రంగా ఉంది చెయ్యి. పోలీసులు కేసు పెట్టిన తర్వాత ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారంటయ్యా, ఆడపిల్లలు బయటికి లాగటం బాగాదు, మీరు ఏమైనా కావాలా మీకంటే మాకు న్యాయం చేయమన్నాం. ఏ న్యాయం కావాలన్నాడు. మాకు ఏ న్యాయం చేయమంటే నాకు తెలియదు అయ్యా, నేను ఇంతమందికి బయటకు వచ్చి నేను మాట్లాడదాన్ని కాదు, మా మగపిల్లలు వస్తారు అప్పుడు మాట్లాడుకుందాం అంటే ఆడపిల్లలు బయటికి లాగటం బాగాదని అన్నారంట. లేకపోతే నా మనవడికి న్యాయం జరిగిద్దయ్యా, ఆ అమ్మాయి బాగుండాలి, నా మనవడు పోవాలి, అంతేనా? న్యాయం ఇదేనా? వాళ్ళు ఏం చెప్పాల, మా వల్ల కాదు అని చెప్పి రాత్రి వెళ్ళిపోయారు. మరి తెల్లారు వచ్చారేమో నాకు తెలియదు. నేను రాత్రి వల్ల నిద్రలేదయ్యా, అక్కడ కూర్చున్నాము ఇప్పుడు దాకా. మేము వచ్చారంట, మరి అమ్మాయి మాట్లాడింది నాకు తెలియదు. ఒకళ్ళ మీద అన్యాయంగా మేము చెప్పం. పిల్లలు కల నాకు 4 కూతురులు, ఒక కొడుకు. పెద్ద కూతురు చచ్చిపోయిన ఆ బిడ్డనే నా కూతురులాగా చూసుకొని నేను బతుకుతున్నా. ఇప్పుడు ఆ బిడ్డను కూడా లేకుండా చేశారు. మేమేమైపోవాలి చెప్పయ్యా. ఒక తమ్ముడు, వాడికి ఏమీ తెలియదు, వాడే చేస్తాడు పరిచర్య, పిల్లవాడికి మేనత్త కొడుకు వాళ్ళు చేస్తున్నారు. అదయ్యా పరిస్థితి. నాయన మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం, ఆ బిడ్డకు అన్యాయం చేయొద్దు. మొత్తం ఎంక్వైరీ చేసి చేస్తామన్నారు. మొత్తం తిరుగుతున్నారంట అటు ఇటు, సీసీ ఫుటేజీలు మొత్తం తీస్తున్నారు. తీసిన తర్వాత ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తామని చెప్పారు వాళ్ళు. చెబురోలు వెళ్తే వాళ్ళకి పట్టాల మీద పడింది, మేము తీసుకోము, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది తీసుకుంటాము అని చెప్పారు. ఇక రైల్వే వాళ్ళు పట్టించుకోవాలంట. ఇక వీళ్ళు పట్టించుకొని వీళ్ళు చేయటమే కానీ ఇక మామూలు పోలీసులు పట్టించుకోమని చెప్పారు. కానీ ఆ పిల్లోడికి ప్లాస్టిక్ కాళ్ళు ఇప్పియాలి. ఆ పిల్లోడికి నయమైన దాకా మరి ఎవరు డబ్బులు పెడతారో తెలియదు. మేమందరం లేని వాళ్ళం, డబ్బులు పెట్టాలి, ఆ పిల్లోడికి ఇల్లు కట్టియాలి, వాళ్ళే పెళ్లి చేయాలి, వాడికి కుటుంబం ఏర్పాటు చేయాలి, ఆ అమ్మాయి అన్నయ్యలే చేయాలి. అది మేము అదే కోరుకుంటున్నాం. అమ్మాయిది ఎక్కడమ్మా ప్రాంతం? రేపల్ల దగ్గర ఏదో పేరు అవినిగడ్డ దగ్గర అంట, అనంతారం అంట, పెనుమూడు అనంతారం. సో చూశారు కదా, చాలా దారుణమైన సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. చరణ్ అనే యువకుడు తన 2 కాళ్ళని చేతిని పోగొట్టుకున్నాడు ఈ ప్రేమ వ్యవహారంలో. అది ఎవరు చేశారనేది ఇప్పటి వరకు తెలియదు. పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. త్వరితగతిన తనకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ తరపు బంధువులు కోరుకుంటున్నారు. చరణ్కి అమ్మ కూడా లేరు, చిన్నప్పుడే చనిపోయారంట. సో ఆమెకి సంబంధించి వాళ్ళ అమ్మమ్మ గారే ఉన్నారు. ఆమె బంధువులు కూడా దీనికి సంబంధించి ఆర్థికంగా మేము చాలా వెనుకబడిన వాళ్ళం, మాకు ఇప్పుడు తను చూసుకోవాలంటే ఒక వ్యక్తి పక్కనే ఉండాలి జీవితకాలం, ఏంటి ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ కుటుంబ బంధువులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం అలాగే పోలీసులు త్వరితగతిన దీని మీద న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళ బంధువులు అయితే ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.